మెదడుకి వాపొస్తుందండి. నిజమే మీరు వింటుంది. మన మెదడుకి వాపొస్తుంది. అంటే మెదడు వాపు కాదు. ఇన్‌ఫ్లమేషన్ అంటాం చూడండి. అంటే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ లెవెల్స్ ఈ మధ్య బాగా పెరిగిపోయి చాలా చాలా రకాల రోగాలు బాడీ పార్ట్స్ పాడైపోతున్నాయి చూడండి. మెదడు కూడా దీనికి మినహాయింపు కాదు. ముందు మెదడుకే వస్తోంది. ఒకటి. 2 ఇదే మళ్ళీ బ్రెయిన్ ఫ్యాటిగ్ కేసులు ఎక్కువవుతున్నాయండి. బ్రెయిన్ ఫ్యాటిగ్ అంటే బ్రెయిన్ కుచించుకుపోతోందండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమిది. చాలా ఫేమస్ పీపుల్ ఆర్గనైజేషన్స్ కొన్ని సంవత్సరాల తరబడి చేసిన రీసెర్చ్లో ఈ వాస్తవాలు వెల్లడయ్యాయండి. రీసెంట్గా వచ్చినాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం షేర్ చేసుకోవాలండి. నచ్చినా నచ్చకపోయినా ఇక వచ్చేస్తాను విషయానికి. ఇన్ఫ్లమేషన్ అంటే మరేం కాదండి. మీకు తెలుసు బాడీ ఇన్ఫ్లమేషన్ ఎలా పెరుగుతుందో మెదడు కూడా అలాగే ఇన్ఫ్లమేషన్ దారుణంగా పెరుగుతోంది అని. కారణం ఏంటి అంటే ఫ్రైలు అండి. డీప్ ఫ్రైలు, ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ రెండే కారణం, ప్రధానమైన కారణం అంటున్నారండి. అంటే డీప్గా ఫ్రై చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు కదండి. ఇక ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఏమేం కలుపుతారు అనేది మీకు తెలుసు కదండి. మరి చాలా దరిద్రపు కొవ్వు అనేది చేరిపోయి మెదడుకు కూడా చేరిపోయి ఈ ఇన్ఫ్లమేషన్కి కారణమయ్యి బ్రెయిన్ని సరిగా పనిచేయనివ్వని పరిస్థితి వచ్చేస్తుందండి. మామూలుగానే మనకి డిజిటల్ ఓవర్లోడ్ అయిపోయింది. ఏంటి ఎప్పుడు చూడు ఫోన్ ఉండాలి, ట్యాబ్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, లేదంటే ఊళ్ళో ఉన్న చెత్త అంతా కూడా మనకే ఉండాలి. పోనీ సరిగా నిద్రపోతున్నావా అంటే అది కూడా లేదు. నిద్రపోతే కనీసం ఆ చెత్త అయినా వదిలించుకోవచ్చు ఆ టైంలో, అది కూడా లేదు. ఇది కారణం. రెండోది ఇక బ్రెయిన్ ఫ్యాటిగ్యూ అంటే బ్రెయిన్ నీరసించుకుపోవడం ఒకటే అనుకుంటున్నారు. కుచించుకుపోతోంది. మీరు ఏ న్యూరాలజిస్ట్నైనా అడిగి చూడండి కావాలంటే. న్యూరో ట్రాన్స్మిటర్లు అనేవి చచ్చిపోతున్నాయి, చచ్చుబడిపోతున్నాయి, కెపాసిటీ పడిపోతుంది. ఎందుకంటే మనం తీసుకున్న తిండి వల్ల అని చెప్తున్నారు. తిండికి బ్రెయిన్కి సంబంధం ఏమంటే ఎస్, పొట్ట అనేది సెకండ్ బ్రెయిన్ కదండి. పొట్ట నుంచి సంకేతాలు, సిగ్నల్స్ బ్రెయిన్కి వస్తాయండి. ఆ సిగ్నల్స్ బ్రెయిన్కి సరిగా వెళ్ళట్లేదు. వెళ్ళినా పరమ దరిద్రపు సిగ్నల్స్ వెళ్తున్నాయి. కారణం ఏంటో తెలుసా? చక్కెర, కూల్ డ్రింక్స్ అండి. విపరీతమైన కూల్ డ్రింక్స్. అసలు కూల్ డ్రింక్ లేనిదే రోజు గడవని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు కదా. ఈ చక్కెర అనేది బ్రెయిన్ ఫ్యాటిగ్కి దారితీస్తోంది. అది మానేసి వేరే 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 డ్రింక్స్ తీసుకోండి. నేచురల్ స్వీట్స్ ఉంటాయి, లైట్గా తీసుకోండి. ఇక కాఫీలు, టీలు తెలుసు కదా మీకు ఏం తీసుకోవచ్చు అనేది. సో మరి ఇవండి విషయం. సో మరి బ్రెయిన్ని ఎంత ఇంపార్టెంట్. ఏ మాత్రం మనకి కాస్తో కోస్తో బుర్రన్నా ఆ బుర్రను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందే. మీరే చెక్ చేసుకోండి. బాగా డీప్ ఫ్రైలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్న రోజు ఎలా ఉంది మీ ఆలోచన? మంచి ఫుడ్ తీసుకున్న రోజు ఎలా ఉంది? కూల్ డ్రింక్స్, విపరీతమైన కూల్ డ్రింక్స్, స్వీట్స్ తిన్నప్పుడు మీ ఆలోచన విధానం అంటే మెదడు అలసిపోతుంది ఉందా? మామూలుగా మంచి ఫుడ్ తీసుకున్నట్టు అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్స్, హాయిగా ఇంట్లో వండుకొని తిన్నవి, పెరుగన్నం వేసుకొని తిన్నవి, ఇక పొట్టకు మేలు చేసేవి చేసుకున్నప్పుడు ఎలా ఉంది? కామెంట్లోనే చెప్పండి. మీరే చెప్పండి. ఫాలో అవుతూ ఉంటే ఎలాంటి